దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున. దేవుడు యేసుప్రభు వారు తండ్రి అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున అన్నారు. అంటే ఆ శ్రమల గిన్నె, ఆ శోధనల గిన్నె, ఆ సమస్యల గిన్నెను యేసుప్రభు వారు త్రాగారు. అలానే మన జీవితాల్లో సమస్యలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఆ గిన్నెలోనిది మనం త్రాగాలంటే, వాటిని మనం భరించాలంటే, మనకి కష్టంగా అనిపించి వాటి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. చాలాసార్లు ఆ పాత్రను మనం పక్కకు నెట్టేస్తూ ఉంటాము. అయితే వాటిని తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కానీ గాయం అవుతుందని దేవుని మాటలు మనకు తెలియచేస్తున్నాయి. ఆ చేదును గనక మనం త్రాగితే దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరో గ్రహించరన్నమాట. అలాంటి దేవుని ప్రేమను మనము రుచి చూస్తాము. అయితే మనం వాటిని తట్టుకోలేక ఆ గిన్నెను ఎక్కువ శాతము ప్రక్కకు నెట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకొని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన, అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవృత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి. కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే, ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కానీ గొప్ప గాయం అవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వటంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరో గ్రహించరు. కానీ మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో, మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం. ఆ పైన అయ్యో ప్రభువా, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవస్యాలతో నిండి ఉండటం కంటే వేదనలు నిండి ఉండటమే ఎక్కువ ఆత్మీయ అభివృద్ధికి మూలం. దేవా, బాధను తొలగించు, ఆక్రోశించాడు మనిషి. నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. గుండెను గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఇక్కట్లు. నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు. బాధను రూపుమాపమంటావా? గంభీరంగా పలికాడు దేవుడు. ఓర్చుకునే శక్తి నుండే అవకాశాన్ని తీసేయమంటావా? నీ ఆత్మకి లేకుండా చెయ్యమంటావా? గుండెని ముడివేసే సానుభూతిని సమూల నాశనం చేస్తే, త్యాగాన్ని లోకం నుండి తొలగిస్తే నీ హతసాక్షులు ఇంకెవరు? అగ్నికి ఆహుతై ఆకాశానికి ఎగిసేదెవరు? ప్రాణం పెట్టే ప్రేమను, ఆ ప్రేమ తెచ్చే చిరునవ్వును తీసేయమంటావా? క్రీస్తు సిలువకి ఎగబ్రాకే కరుణాశక్తిని నీ జీవితం నుండి తీసేయమంటావా? ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, చాలాసార్లు మేము మా శ్రమలను మేము ఎక్కువ శాతం నెట్టేయటానికి, వాటి నుండి తప్పించుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. బాధని మా జీవితాల్లో తొలగించమని ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఎన్నోసార్లు. అయితే దేవా, మేము వాటిని భరించలేకుండా ప్రక్కకు నెట్టేసినట్టయితే మా జీవితాల్లో అంతా చీకటే, ఎండిపోయిన బ్రతుకులే. అలాంటి బ్రతుకుల నుండి మేము బయటపడాలంటే భక్తి పారవస్యంతో నిండి ఉండటం కంటే దేవా, వేదనలు నిండి ఉండటం ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలమని చెప్తున్నారు. దేవా తండ్రి, ప్రభా,
అయ్యా చేదును మేము ప్రక్కకు నెట్టేయటానికి చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ ఆ చేదును భరించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. మా జీవితాల్లో, శ్రమల్లో, సమస్యల్లో దేవా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని మీరు దేవునితోటి అన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, మేము కూడా మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే వారంగా ఉండాలంటే మీరు మాకు అనుగ్రహించిన గిన్నెలోనిది మేము కూడా త్రాగటానికి అయ్యా నా తండ్రి త్రాగేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎట్టి సమస్యల గుండా, ఎట్టి వేదనల గుండా ఎవరు వెళ్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా మీరు మా కోసం ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టే ప్రేమను, ఆ ప్రేమ తెచ్చే చిరునవ్వును మేము తీసివేసుకోకుండా మా జీవితాలలో దేవా నీ సిలువకి ఎగబ్రాకే కరుణాశక్తిని మా జీవితంలో నుండి మేము తొలగించుకోకుండా వాటిని నాయనా ప్రభా, ఆ శక్తిని మా జీవితంలో మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.